ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వాట్ నెక్స్ట్? సుదీర్ఘ విచారణ తర్వాత 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట దొరికింది. బట్ మిగతా 5 సంగతి ఏంటి? మిగిలిన 5 మందిలో ఎవరిపై వేటు పడుతుంది, ఎవరు సేఫ్? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న అంశం. పరిణామాల్ని బట్టి చూస్తే దానం నాగేందర్పై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. మరి మరో 4 ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ఎందుకు పెండింగ్లో పెట్టారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్లు ఇప్పటికే కేటీఆర్తో భేటీ అయి స్పీకర్ ఎదుట జరిగిన విచారణ పరిణామాలను వివరించారు. ఇంకోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. మరి ఇటు స్పీకర్ నిర్ణయం, అటు బీఆర్ఎస్ సమర్పించే ఆధారాల ఆధారంగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న ఉత్కంఠ రేగుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందన్న దానిపై కూడా హాట్ డిస్కషన్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎమ్మెల్యేల విచారణపై ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న కేవలం 5 సంబంధించి జడ్జిమెంట్ మాత్రమే వచ్చింది. ఈ జడ్జిమెంట్కి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నుంచి విమర్శలు ప్రతివిమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంకొక 5 పైన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. యాజ్ పర్ సుప్రీంకోర్టు డెడ్ లైన్ రేపటి వరకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. దానిలో భాగంగానే ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి చాలాసార్లు వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఈ 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అట్లాగే అరకెప్పుడు గాంధీ, ప్రకాష్ గౌడ్, దాంతోపాటుగా గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళు రిప్లైస్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ విచారణల తర్వాత ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. నిన్న కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీనిపైన అధ్యయనం చేసిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా 3 సంబంధించి కూడా ఈ రోజులోగా డెసిషన్ రావాల్సి ఉంది. కాకపోతే దానికి సంబంధించి ఇంకా కొంత స్టడీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ రోజు దానిపైనే వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 5 సంబంధించి కూడా పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవని కోర్టు స్పీకర్ డిస్మిస్ చేసిన నేపథ్యంలోనే ఈరోజు 3 సంబంధించిన దానిపైన కూడా ఎక్సర్సైజ్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందర్కి సంబంధించి ఇంకా కూడా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కడియం శ్రీహరి నిన్ననే రిప్లై ఇచ్చారు. దానం నాగేందర్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. వీరి ఇష్యూస్ పైన కూడా అటు బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు తీసుకోవాలి, రిప్లై ఇవ్వకపోవడాన్ని అనర్హత వేటుగా ప్రకటించాలనేది డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే కడియం శ్రీహరి రిప్లైకి ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే దానం నాగేందర్ ఇంకెప్పుడు రిప్లై ఇస్తారు అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని పార్షియల్గా తీసుకున్నారు. అంటే 5 ఎమ్మెల్యేలకు ఇప్పుడు తీసుకున్నారు. ఇంకొక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ముగ్గురికి సంబంధించిన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఇక్కడ లేట్గా రిప్లై ఇచ్చిన 2 సంగతి ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. స్పీకర్ డెసిషన్ అయితే రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్యేలో నిన్నటి వరకు ఉన్న సస్పెన్షన్ అయితే కొంచెం తొలగించింది. ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్యేలు ప్లస్ 2 ఎమ్మెల్యేలు అంటే మొదటి నుంచి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. దానం నాగేందర్ డైరెక్ట్గా బీఫామ్తో పోటీ చేశారు కాబట్టి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది అని. అట్లాగే కడియం శ్రీహరి తన కూతురు పక్షాన కండువాలు వేసుకొని ప్రచారం చేశారు కాబట్టి వీరిద్దరి విషయంలో కొంత స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుంది డిస్క్వాలిఫికేషన్ కోసం అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. కాకపోతే ఇప్పుడు నిన్న 5 విషయంలో వచ్చిన డెసిషనే ఇప్పుడు మరో 3 విషయంలో వస్తుందా, లేకపోతే మరో 5 విషయంలో కూడా నిన్నటి డెసిషన్ వస్తుందా అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.